అందరికీ నమస్కారం. బాగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్ద వయసు వారు, కొన్ని రకాల ఆపరేషన్లై కింద కూర్చోలేని వారు, కొంతమంది ఇక కుర్చీకో మంచానికే పరిమితయ్యే ముసలవారు, మరి ఇలాంటి వారందరికీ మాకిక యోగాసనాలు మేమేం చేస్తాం, మాకెందుకులే ఇలాంటి విద్య అని అనిపిస్తుంది. అమ్మ, మీలాంటి పెద్ద వయసు వారికి కూడా ఒక నమస్కారం పెట్టి మరీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పడుకున్నప్పుడు మీ జబ్బులు పెరగకూడదంటే, మీరు కదలకుండా స్థిరంగా ఇంట్లో ఉండేటప్పుడు మీ సమస్యలు తగ్గించుకోవడానికి కూడా మీరు బల్ల మీద పడుకును, మంచం మీద పడుకుని అసలు కింద కూర్చోవాల్సిన పని లేదు. అలాంటి కుర్చీలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, మంచం మీద పడుకున్నా, ఎక్కడ వారు అక్కడే ఉండి యోగా చేసుకునే సులభమైన టెక్నిక్లన్నీ మీ కొరకు చాలా ఉంటాయి. అంటే అలాంటి వారికి కూడా సుఖంగా ఆ మంచం మీద కూడా ఉండాలంటే, రోగ తీవ్రత పెరగకూడదన్నా, నొప్పుల తీవ్రత మీకు పెరగకూడదన్నా, మీకు అనుకూలమైన భంగిమలు, మీకు అనుకూలమైన కొన్ని పద్ధతులు సులభమైనవి ఉంటాయి. అలాంటివి కూడా మీ కొరకు ఉన్నాయి కాబట్టి మీరు యోగా చేసుకోగలిగితే మీ ఆయుష్, మీ ఆనందం, మీ ఆరోగ్యం కాస్త పెరుగుతుందని పెద్దలందరూ గమనించగలరు. మేము అలాంటి వారికి మేలు చేయటం కొరకు మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము యోగాని టీవీల ద్వారా అందిస్తున్నాం కదా, యూట్యూబ్ ద్వారా. మరి మేము అలాంటి వాటన్నిటిని నడవలేని వారికి, నొప్పులున్న వారికి, ఆపరేషన్లు అయిన వారికి, మంచం మీద పడుకునే వారికి, బెడ్ రీడ్ అయిన వారికి, ఇలాంటి వారందరికీ కుర్చీలో, బల్ల మీద, మంచం మీద కూర్చుని చేయగలిగే సులభమైన ఆసనాలు, వ్యాయామాలు, కాస్త నడుము, మెడ, కాళ్ళు ఫ్రీగా ఉండటం కోసం చూపించాం. అలాంటివన్నీ మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మంతెన అఫీషియల్, ఇందులో మీరు అట్లా కొట్టుకుంటే అనేక వందల వీడియోలు వస్తాయి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా. అందుకని ఇలాంటి వాటిని పేరెంట్స్ కొరకు, గ్రాండ్ పేరెంట్స్ కొరకు మీరు ఇలాంటివి చూపించండి. ఎందుకంటే వీళ్ళెవరు కూడా యోగా సెంటర్స్కి వెళ్ళలేరు కాబట్టి అలాంటి సులభమైనవన్నీ మీరు ఇంట్లో చేయటానికి ఉంది. మీ పిల్లలు చూపించినట్లు మీరు కనుక చేసుకోగలిగితే, అలాంటి వారు కాస్త టీవీ కనెక్ట్ చేసేసి ఆ యూట్యూబ్ని అలా పెట్టి చూడండి. మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అలా చేసుకుంటారు. వాళ్ళు ఇంకా శేష జీవితాన్ని కాస్త సుఖంగా జీవించడానికి యోగ విద్య అలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మాకెందుకు లేని మీలాంటి వారు ఇంకా ఇట్లాంటి వాటిని వదిలేస్తే ఇంకా మంచం మీద సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకని అస్సలు వ్యాయామం లేకపోతే కండరాలకి, రక్తనాళాలకి, రక్త ప్రసరణ వ్యవస్థకి, నరాలకి అన్నిటికీ వీక్ అవుతాయి. ఇంకా ఇలాంటివన్నీ మనకెందుకులని మీరు అశ్రద్ధ చేస్తే ఏజ్తో పాటు సమస్యలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి అలాంటి స్థితి నుంచి మీరు వెనక్కి వచ్చి మంచి ఆయురారోగ్యాలతో ఆనందంగా మీరు జీవించడానికి యోగ విద్య బాగా ఉపయోగపడుతుందని పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ మనసారా వారిని యోగ విద్య అభ్యాసం చేయండి అని కోరుకుంటూ నమస్కారం.